పూరా లోకల్. ఓకే, తిరుపతిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో? తిరుపతి ఇస్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అండి. అక్కడ అసలు పైనుంచి మట్టేస్తే కిందే అసలు కింద అంటే పడే మన ఛాన్సే లేదు. విదేశీయులు ఎవరైతే మన ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు తిరుపతిలో ఇన్వెస్ట్మెంట్లు పెడతారా? డెఫినెట్ గా అండి. అక్కడ మనకి స్టేజ్ ఉంటాయి కదా, వాట్ యూ కాల్ దట్ రూమ్స్, వాట్ స్టూడియోస్, అలాంటి వాటిలలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి వాళ్ళు. ఎస్, దే డూ ఇన్వెస్ట్ ఇన్ తిరుపతి ఆల్సో. అంటే ఫ్యూచర్ లో తిరుపతి కూడా ఒక మంచి పెద్ద సిటీగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ సిటీ ఎయిర్పోర్ట్ Already కూడా ఉంది, developed. డెవలప్ Already well అంటే ఇంకా బాగా వెల్ డెవలప్, ఇంకా బాగా అంటే ఇప్పుడు తిరుపతి కూడా చుట్టుపక్కల మొత్తం మీకు చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు రోడ్స్ ఎక్కువ చాలా ఎక్స్పాండ్ చేశారు. కనెక్టివిటీ ఆఫ్ ద రోడ్స్ కూడా పెంచారు. ఇప్పుడు నంద్యాల నుంచి డైరెక్ట్ తిరుపతి రోడ్, చెన్నై నుంచి డైరెక్ట్ తిరుపతి రోడ్, ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ తిరుపతి రోడ్ వేస్తున్నారు. సో డెఫినెట్లీ తిరుపతి అనే వాళ్ళు ఎప్పుడో ఇట్స్ లైక్ కంప్లీట్లీ బూమ్ అయిన లొకేషన్స్. ఎందుకంటే అసలు తిరుపతిలో ఒక్క రోజున్న జనాభా మన సిటీలో ఉంటుంది ఫుల్ టైంలో. సో తిరుపతి అనే వాళ్ళు వెల్ డెవలప్ లాంగ్ బ్యాక్ అండి. ఇప్పుడు మ్యాక్సిమం అవుట్స్కర్ట్స్ కూడా పెరుగుతూ ఉంది.